తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. మన ప్రధానులు వారి ఆహారపు అలవాట్లు. ప్రధాని అంటే రోజుకు సుమారు 15 నుంచి 20 గంటలు కష్టపడాలి. అంతగా శ్రమించే వారికి సరైన ఆహారం ఎంతో ముఖ్యం. మరి మన దేశాన్ని పాలించిన ప్రధానమంత్రులు ఎలాంటి ఆహారం తీసుకునేవారో తెలుసా? ఈ విషయాన్ని వివరిస్తూ తాజాగా ది ప్రైమ్ మినిస్టర్ టేబుల్ అనే పుస్తకం వెలువడింది. శ్రీధర్, సంగీతా సింగ్ అనే ఇద్దరు పాత్రికేయులు తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నుంచి నేటి ప్రధాని నరేంద్ర మోదీ వరకు అందరి ఆహార నియమాలను సేకరించి ఇందులో పొందుపరిచారు. ఇక నెహ్రూ నుంచి మోదీ వరకు వారి ఆహారపు అలవాట్లు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఆహారపు అలవాట్లలో రాయల్ టచ్ కనిపించేది. ఈయన తందూరి చికెన్, షామీ కబాబ్లు, కాశ్మీరీ నాన్ వెజ్ వంటకాలతో పాటు కాంటినెంటల్ ఆహారాన్ని కూడా ఇష్టపడేవారు. భోజనం పూర్తయ్యాక లక్నో ప్రసిద్ధ మలాయ్ పాన్ తినడం ఈయనకు అలవాటు. ఇక రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు అత్యంత నీరాడంబరుడు. ఈయన ఎక్కువ కారం, మసాలాలు లేని పప్పు, అన్నం, కిచిడి, రొట్టెలు ఉన్న సంపూర్ణ సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకునేవారు. దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ తన ఫిట్నెస్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. ఎక్కువ మసాలాలు లేకుండా గ్రిల్ చేసిన పదార్థాలు, ఫ్రెష్ సాలడ్లు, చేపల కూరను ఇష్టపడే ఈమె విదేశాల్లో సుహి వంటకాన్ని ఆస్వాదించేవారు. ఈమె భోజన విరామంలో వైద్యులతో కలిసి సరదాగా అంత్యాక్షరి ఆడేవారని పుస్తకాల్లో పేర్కొన్నారు. మరోవైపు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ప్రకృతి వైద్య సిద్ధాంతాలను పాటిస్తూ మేకపాలు, ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్, మొలకెత్తిన విత్తనాలు మాత్రమే తీసుకునేవారు. మన తెలుగు నేల అందించిన పివి నరసింహారావు గారికి పక్కా తెలుగు రుచులంటే ప్రాణం. ఇంట్లో కాచిన చారుని ఇండియన్ టానిక్ అని పిలిచే పివి ముద్దపప్పు, నెయ్యి, గుత్తి వంకాయ కూర, గుమ్మడికాయ చట్నీలను అమితంగా ఇష్టపడేవారు. ఇక మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గొప్ప భోజన ప్రియుడు. లక్నో చాట్, జిలేబీలతో పాటు బంగారు వర్ణంలో వేయించిన రొయ్యలు, సముద్రపు చేపల కూరను చాక్లెట్లా ఆస్వాదించేవారు. ఆర్థికవేత్త మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చాలా నిగ్రహంతో తక్కువ నూనెతో చేసిన పంజాబీ పప్పు, ఉడకబెట్టిన కూరగాయలు తినేవారు. ఈయన విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు తన భార్యకు వంటల్లో సాయం కూడా చేసేవారట. ఇక ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ యోగా, ఫిట్నెస్ కు ప్రాధాన్యమిస్తూ గుజరాతీ కిచిడి, డోక్లా, మునగాకు పరోటా, చిరుధాన్యాల వంటకాలను ఇష్టంగా తింటారు. ఒక సందర్భంలో స్థానిక భాజపా కార్యకర్త భార్యకు సగ్గుబియ్యం కిచిడి ఎలా చేయాలో మోదీ వివరంగా చెప్పారని పుస్తకాల్లో వెల్లడించారు. ఇలా మన ప్రధానుల ఆహారపు అలవాట్లలో దేశ వైవిధ్యం, భిన్నమైన సంస్కృతులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.